కవితకు తేడా ఎట్లా ఉంటుందో ఒక సాక్ష్యం చెప్తున్నాను. తేడా ఉండదు, సాక్ష్యం చెప్తున్నాను. ఒక రోజు ఇప్పుడు కొప్పుల ఈశ్వరు ఉన్నాడు కదా, కొప్పుల ఈశ్వరు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవితను ముఖ్య అతిథిగా పిలుస్తాడు. ఆయన నిలుచుకోవడం, ఆయన నిలుచుకోవడం పిలిస్తే ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు ఇప్పుడు తల్లి తెలంగాణ విగ్రహానికి సంబంధించినదును కవితకు తేడా కనిపించదు. కిరీటం తప్ప అంత సమానం. జాకెట్ కలరు, జాకెట్ అంచులు, చీర కలరు, చీర అంచులు. ఓకే, మీరు ఇలా చూడండి, పక్కన కొప్పలేశ్వరం ఉన్నాడు, తెలిసింది ఎవరిని? కవిత విగ్రహం. సరే, తల్లి తెలంగాణ విగ్రహం, తల్లి కాబట్టి, మహిళ కాబట్టి ఆమె జాకెట్ ఉంటుంది. మరి జాకెట్ కవిత జాకెట్ సేమ్ కదా, కొన్ని చీర ఉంటుంది, చీర సేమే కదా, కొన్ని చీరకు అంచులు ఉంటాయి, ఆ అంచులు ఇంచులు సేమే కదా, లేనిదేంటిది కిరీటం మాత్రమే. అందుకని అప్పుడప్పుడు అంటే ఆమె నీ రూపమే ఉంటుంది, నీ రూపం ఉంటుంది, విలేకరులు అడుగుతా ఉంటే తెలంగాణ బిడ్డనే కదా, నా రూపంలో దేవుడు రూపం ఉంటుంది, ఆ ధైర్యంగా చెప్తుంది. మనమే. కానీ నేను ఇట్లాంటి విషయాలు తెలిసినప్పుడు ఉత్త బొమ్మలు మా అమ్మలు కాదు, మాకు పోరాట స్ఫూర్తి నేర్పిన ఐలమ్మే మా అమ్మ అని చెప్పి, ఉత్త బొమ్మలు మా అమ్మ కాదు, పోరాట స్ఫూర్తి మా పేదవర్గాలకు నేర్పిన మా ఐలమ్మే మా అమ్మ అని చెప్పి 2011లో రాసిన. ఇవన్నీ బయట కొట్టున్నా సార్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ వర్గాల్లో వచ్చామో, అనగాన వర్గాల్లో ఏ వర్గానికి ఎక్కడ ఏ రూపంలో కొంత వివక్ష జరిగినా, అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడడమే మన ఐక్యతకు, మన శక్తి పెరగడానికి డాక్టర్. నా వంతు పాత్ర పోషించే క్రమంలో ఇవి నేను చెప్పాల్సి వచ్చిందనే విషయం కూడా వేధిస్తున్నాను. ఇకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి మద్దతుతో, మీరు అందరి అన్నదండలతో 30 ఏళ్ల పోరాటం అంతిమంగా ఒక ఫలితాన్ని ఇచ్చేసి, 30 ఏళ్ల క్రితం ఒక చిన్న మారుమూల గ్రామంలో 94 ఏర్పాటు ఉద్యమం రేపు జూలై 7కు 31 సంవత్సరం. సరిగ్గా 94 2024 అయిపోయింది, 25కి వచ్చాము, జూలై 7కు 31 సంవత్సరం. ఈ 31 సంవత్సర వార్షికోత్సవాలను అన్ని గ్రామాల్లో నిర్వహించాలనే దాని మీద అందరం కలిసి గ్రౌండ్ వర్క్ చేస్తున్న క్రమంలో అన్న టైం అడిగితే పరిశ్రమిస్తారన్న చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చాను. జూలై 7 తర్వాత ఖచ్చితంగా అన్ని బీసీ సంఘాలకు, బీసీలో ఉన్న ప్రతి కులానికి నేను ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని చెప్పడం, అన్ని ఎస్టీ సంఘాలకు, ఎస్టీలో ప్రతి తెగకు నేను ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చెప్పడం. దళితుల్లో ఉండబడే వర్గీకరణ కోరుకునే ప్రతి శక్తికి, వాళ్ళందరికీ కలిపి నేను ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చెప్పడం. చేపట్టేటప్పుడు కూడా నేను వాళ్ళని అడుగుతాను, మీరు శక్తిని ఇవ్వడం వల్ల ఈ సమస్య పరిష్కారానికి దారితీస్తుంది. తిరిగి ఈ శక్తి మనందరికి ఎట్లా ఉపయోగపడుతుందో మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళని నేను కోరుతా. ఎవరెవరు ఆకాంక్ష ఏందో వాళ్ళని చెప్పమంటారా, ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పాత్ర పోషిస్తే బాగుంటుందో వాళ్ళ నుంచి నేను తీసుకుంటాను. అప్పుడు నా పాత్ర నేను కూడా పోషిస్తాను, అందరి కోసం పోషిస్తాను. ఇది ఇంత మేరకు నేను చెప్తున్న మాట. అది ఇప్పటి వరకు ఎవరెవరు ఈ ఉద్యమానికి అండగా నిలబడ్డారో వ్యక్తుల్ని, శక్తుల్ని, మేధావుల్ని, రాష్ట్రీయ శక్తుల్ని, కుల సంఘాలన్నిటిని కలిసి నా పాత్ర పోషించడానికి కనిపిస్తుంది. ఇకపోతే నా అన్న ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చిన్న కనిపించవచ్చు, సంకల్పం బలంగా ఉంటే ఎప్పటికైనా లక్ష్యం నెరవేయడానికి అవకాశం. కృష్ణమోహన్ గారు ఉంటే చెప్పేవాడిని. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండోరా ఉద్యమం మొదలు పెట్టినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు మాదిగల షేర్ 7% వచ్చింది. అంటే నేను మాదిగల ఉద్యమానికి నాయకత్వం అవుతున్నట్టుగా కనిపించదు కాబట్టి నా జనాభా 7 అని తెలియదు. నేను అప్పుడు 10 సార్లు కృష్ణన్న దగ్గరికి వెళ్ళి, అన్న 50% బీసీల ప్రతినిధివే, నువ్వు 50% బీసీల ప్రతినిధివే, బీసీ అంటే నువ్వు గుర్తుపోతావన్నా, దయచేసి నువ్వు ఏ పార్టీలో చేరద్దు, ఎక్కడికి వెళ్ళొద్దన్నా, నువ్వే ఒక పార్టీ పెడితే నీ చుట్టూ రాజకీయాలు తిరుగుతాయన్నా, మాలాంటి మీ దగ్గర ఉండమన్నా అని చెప్పి చాలా సందర్భాల్లో అన్న ఇంటికి పోయి మాట్లాడారు, చాలీలో మాట్లాడారు, చాలీలో మాట్లాడారు. దురదృష్టవశాత్తు కారణాలు ఏమైనా అన్న ఆ లక్ష్య
సొంతంగా ఒక పార్టీ పెట్టి ముందుకు నడిపించే వైపు ఆయన కారణాలు ఏమైనా ముందుకు రాకపోవడం వల్ల ఇవల్ల అంతో ఎంతో మన ఇష్టంగా లేకపోయినా ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం డైరెక్ట్గా బీసీ అంటే ఎవరు గుర్తుకొస్తారు మనందరికీ. ఇప్పుడంటే 4-5 సంఘాలు బలంగా ముందుకెళ్తున్నాయి, అదొక అంశం. కానీ బీసీ అంటేనే ఉమ్మడికి అందరు గుర్తుకొచ్చేది అన్న. ఆ తర్వాత 93 కులాలకు సంబంధించిన అంశం పెట్టిన మన కాసాని జ్ఞానేశ్వరన్న కూడా ఆ కోవలో తర్వాత మనకు ముందుకు వచ్చేసారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎవరి ఆకాంక్షలు ఏందో ప్రతి కులంతో చర్చిద్దాం, ఎవరు ఆవేదన ఏందో ఆవేదన విందాం, సమస్య పరిష్కారం ఎట్లా చేసుకుంటే బాగుంటుందో ఆలోచిద్దాం. అంతిమంగా రాజ్యాధికారం వైపు కలిసి వెళ్దాం. సాధించే రాజ్యాధికారంలో అందరు వాటా అందరికి ఉండే విధంగా చూద్దాం. సాధించే రాజ్యాధికారంలో అందరు వాటా అందరికి ఉండేలా చేద్దాం. అట్లా చేయకపోవడం వల్ల అక్కడ కుప్పకున్న విషయం మనకు కనిపిస్తున్నప్పుడు, అట్లా చేసుకోవడం వల్ల 100 సంవత్సరాలు నిలబడడానికి అవకాశం ఉన్నప్పుడు ఆలస్యమైన సాధించడం ఆలస్యమైన ఆ వచ్చిన రాజ్యం అనేది 100 తరాలు బాగుపడే విధంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకు నేను మీ అందరితో కలిసి వస్తానన్నా, కలిసి పనిచేస్తాం. 1 మద్దతుగా నిలబడతా, 2 భాగస్వామ్యం అవుతా, ఇంకా ఏ పాత్ర పోషించమన్నా మీ అందరి అభిమానంతో